హలో మై టీ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, మే 5వ తారీఖు 2026 సంవత్సరం మా అన్నయ్య విక్రాంత్ గారి జయంతి సందర్భంగా మేము ఒక కవి సమ్మేళనం నిర్వహించామండి రవీంద్ర భారతిలో. వాటి తాలూకా జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలన్న ఉద్దేశంతో యూట్యూబ్లో ఈ వీడియోని పంచుకోవడానికి ఇలా వచ్చానన్నమాట. మీకు తెలిసిందే, ఫిబ్రవరి 12వ తారీఖున 2026 సంవత్సరం మా అన్నయ్య గారు చనిపోయారు. ఆయన గుర్తుగా ఆయన్ని స్మరించుకుంటూ తల్లిదండ్రుల ప్రేమ అనే ఒక అంశం మీద మేము ఒక కవి సమ్మేళనాన్ని నిర్వహించామన్నమాట రవీంద్ర భారతిలో. ఇదేనండి దాని తాలూకా అది. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడ రవీంద్ర భారతిలో ఉన్నాము. మే 5th అనే జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చాము కవి సమ్మేళనానికి అన్నమాట. మేము వచ్చేసాము, ఇంకా దీపావళు నాన్న వాళ్ళు ఇంకా రాలేదు. మేము బైక్ మీద వచ్చాము. రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ అక్కడ ఉన్నారు, వచ్చారు కవయిత్రులు ఒక 4-5 మంది. అక్కడ కనిపిస్తున్నారా? అదిగోండి, కనిపిస్తున్నారు కదా, వాళ్ళే అన్నమాట. అయితే ఇదిగోండి 6 వచ్చారు. 9 o'clock నుంచి తీసుకున్నాం మేము, 9 to 12 ఈ హాల్. మధ్యాహ్నం తీసుకోవాల్సింది అనుకుంటా. అరేంజ్మెంట్స్ కూడా ఇంకేమీ అవ్వలేదు. చూడండి, అరేంజ్మెంట్స్ కూడా ఇంకేమీ అవ్వలేదు. సేమ్ రాత్రి నిన్న నైట్ ఉన్నదే ఉన్నదన్నమాట. గత సంవత్సరం కూడా మేము అంటే 2 years బ్యాక్ కూడా నాన్నది ఒక పుస్తకం రిలీజ్ ఇదే కాన్ఫరెన్స్ హాల్లో చేసాం అనమాట. అదే చెప్తున్నాను నేను అక్కడ. ఇక ఫస్ట్ అన్నమాట మా ఫౌండేషన్, నిదాన్ కవి ఫౌండేషన్ నుంచి జరిగిన ఫస్ట్ కవి సమ్మేళనం అన్నమాట ఇది. మాకు గుర్తుగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో ఇది వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కవయిత్రులు, కవులు చాలామంది పాల్గొన్నారండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగారు. అది కూడా మీతో షేర్ చేస్తాను, చూడండి. చూడండి, ఇది ఆఫ్టర్ బ్యానర్ అనమాట. స్టార్టింగ్ నేను వచ్చాను కదా, అప్పుడు కట్టలేదు, తర్వాత కట్టించాను. చూడండి, వాళ్ళందరితో ఇలా దిగాము. వాళ్ళు దిగారు కూడా. ఇంకా వచ్చారు కొంతమంది కలిసి ఇలా దిగారనమాట. తర్వాత జాయిన్ అయ్యారు కొంతమంది. చూడండి, ఇది ఇక మొత్తం నేను బ్యాక్ ఎండ్ వర్క్ నేను చాలా వరకు చూసుకున్నాను అనమాట. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, పత్తిపాక మోహన్ గారు, ఏనుగు నరసింహారెడ్డి గారు, మాదనం గంగాధర్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. కవులు వాళ్ళ కవితలను చదువుతున్నారు. అంటే తల్లిదండ్రుల ప్రేమ అంశం పైన మేము ఇచ్చాం కదా, అదే అన్నమాట. మా చిన్న సిస్టర్ దీపు దీన్ని యాంకరింగ్ నిర్వహించారనమాట. చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్గా. కొద్ది మందితోటైనా కూడా ఫస్ట్ మాకు ఎప్పటికీ మెమరబుల్గా నిలిచిపోయేలా జరిగిందనమాట. కవులు చక్కగా దూరాల నుంచి కర్నూలు, కరీంనగర్, మదనపల్లె అంటే అన్నమాచార్య జిల్లా, హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ అట్లా పలు జిల్లాల నుంచి పాల్గొన్నారనమాట. మాకు చాలా ఆనందంగా అనిపించింది. యాంకరింగ్ మొత్తము దీపునే చూసుకుంది. మా ఇంకో సిస్టర్, నేరిత సిస్టర్, ఈ ముఖ్య అతిథుల స్వాగతం మరియు వాళ్ళు స్పీచ్ ఇచ్చిన తర్వాత వందన సమర్పణం అలా చేస్తారు కదా, అది చేశారనమాట. ఇక అందరం కలిసి ఈ ఈవెంట్ని సక్సెస్ అయ్యింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అలా అన్నమాట. ఏనుగు నరసింహారెడ్డి గారు తర్వాత జాయిన్ అయ్యారు. ముందు ఆ ముగ్గురు ఉన్నారు, మా నాన్నగారు, నరసింహారెడ్డి గారు తర్వాత. చూడండి, ఇది ఫస్ట్ బుక్, పిల్లల లోకం కాబట్టి మా పిల్లలందరి సమక్షంలో ముఖ్య అతిథులు ఏనుగు నరసింహారెడ్డి గారితో ఓపెనింగ్ చేయించడం జరిగింది. పిల్లలు అన్నమాట, దీపు పిల్లలు, నిఖిల పిల్లలు, మా పిల్లలు. ఇంకో బుక్ అనేది పిల్లల లోకం కదా, దాని పేరు. అన్ని పిల్లల గేయాలే ఉంటాయి అన్నమాట. అందుకు పిల్లల్ని కూడా ఇలా ఇన్వాల్వ్ చేసాం అన్నమాట.
తర్వాత బుక్ బుక్ వచ్చేసి పుష్ప విలాపం, ఇట్లా అంటే చెట్లకు సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది అనమాట. ఔషధ గుణాలు ఎట్లా ఉంటాయి అని. ఆ బుక్ రిలీజ్, పిల్లల లోకం బుక్ రిలీజ్ తర్వాత సరదా దిగింది. ఇదేనండి అది నేచర్కి సంబంధించిన, అంటే పూలు మొక్కలలో ఉన్న ఔషధాల గురించి అనమాట. ఇది కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నాన్నకి శాల్వా సత్కారం చేశారు. పతిపాక మోహన్ గారు మా నాన్న వాళ్ళ శిష్యుడు అనమాట. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నాన్న వాళ్ళ శిష్యుడు. ఆయన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఈయన మాదనం గంగాధర్ గారు. ఏనుగు నరసింహారెడ్డి గారు. అందరూ స్పీచ్లు ఇస్తున్నారనమాట. ఈ ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రామే ఇంత సక్సెస్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు విశిష్ట అతిథిగా విచ్చేశారనమాట మా ఈ ప్రోగ్రామ్కి. నాన్నగారి కోలీగ్ అనమాట. నాన్నగారు మాట్లాడుతున్నారు. ఇలా ఈ అందరూ మాట్లాడాక వందన సమర్పణం జరిగింది. తర్వాత కవులకు, కవయిత్రులకు శాల్వా సత్కారము ప్లస్ ఈ బుక్ రిలీజ్ అయినాయి కదా, ఆ రిలీజ్ అయిన 2 బుక్కులను ఇచ్చామన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు హృతిక్లు, హృదయ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆమెకి 98% వచ్చిందనమాట, బైపీసీ నారాయణ కాలేజ్. అలాగే హృతిక్ అబ్బాయి ఉన్నాడు కదా, 10th క్లాస్లో ఆ అబ్బాయికి 92% వచ్చిందనమాట. అందుకు వాళ్ళని కూడా అతిథుల సమక్షంలో సత్కారం చేశారనమాట. అతిథుల చేతుల మీదుగా సత్కారము చేశారు. ఆ తర్వాత సృజన్ గగన్ కూడా, సృజన్ ఎంపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆయనకు 97% వచ్చిందనమాట. గగన్ రెడ్ షర్ట్ వేసుకున్నారు కదా, గగన్ 10th క్లాస్లో అతనికి 87% అట్లా వచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా సత్కారం చేశారనమాట. ఇలా ఈ అకేషన్లో అందరి పిల్లలకి సంబంధించిన సత్కారాలు కూడా అయిపోయాయి. వాళ్ళ అకాడమిక్స్లో రాణించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక గుర్తుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది ప్లాన్ చేసామన్నమాట. ఆ తర్వాత రుచిర్ శిశిర్ కూడా ఈసారి అకాడమిక్స్లో, రుచిర్ 4th క్లాసు, శిశిర్ 2nd క్లాసు, వాళ్ళు కూడా స్కూల్ ఫస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా సన్మానం జరిపించారు. అలాగే పిల్లలలోకి బుక్ని కూడా ఇచ్చారు చూడండి. చిన్న పిల్లలు కదా, ఆ బాలగేయాలు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చదువుతారన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చాము. దీపు పిల్లలు జాగ్రత్త జిజ్ఞాసులకు కూడా జరిగింది. ఆ క్లిప్ ఇక్కడ నా దగ్గర మిస్ అయింది. అది చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఇలా ఆ తర్వాత అతిథులకు కూడా సత్కారం జరిగిందనమాట, శాల్వా సన్మానం జరిగింది. ఇంకా ఫైనల్గా మా అమ్మ నాన్నలకి కూడా వచ్చిన అతిథులు సన్మానం చేశారనమాట. ఇలా ఈ విధంగా ఈ ప్రోగ్రాం విజయవంతంగా సాగింది. అయితే మేము వచ్చాం కదా, స్టార్టింగ్ తొందరగా వచ్చాం కదా, అప్పుడు సరదాగా తీసుకుందామని, ఇంకా బ్యానర్ కూడా కట్టలేదు చూడండి వెనకాల. తాతయ్య పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి. విక్రాంత్ మామ జయంతి సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. అందుకు వచ్చాము. అలా జయంతి అనమాట. ఓకే, అసలు తీయండి. హాయ్ ఎవ్రీబడి. హలో హాయ్. ఓకే, శిశిర్ ఆడుకుంటున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ. చూడండి కనిపించేస్తున్నాడు వాడు మొత్తం. డాష్ మీదకి ఎక్కిండు మంచిగా. అది కింద పడుతుంది మళ్ళా శిశిర్. హాయ్, హలో హాయ్. హలో హాయ్.
ఎక్కడున్నా కనిపిస్తావు నువ్వు. ఏయ్, వద్దు నాన్న. బంజేది బంజే బంజే వద్దురా బంజే. బంజే పెట్టు పెట్టు నాన్న. వద్దు. అవును పెద్ద సౌండ్ వస్తుంది. పెట్టి పెట్టి అక్కడ పెట్టి 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 పెట్టి. వద్దు నానా. పండు వద్దు. పండు వద్దు. పెట్టు. వద్దు దా ఇటు. హలో మాట్లాడు. సరేదా సరేదా. ఈరోజు May 5th 2026 కదా. May 5th 2026. వద్దు ఖరాబ్ అవుతుంది మళ్ళా. ఖరాబ్ అవుతుంది మళ్ళా. అక్కడ వెనకాల బ్యానర్ వస్తుంది. అది అప్పుడు బ్యానర్ పెట్టిన తర్వాత కూడా ఒకసారి చెప్తా మీకు.